సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీ కార్మికులతో కలిసి మేడే వేడుకలు జరుపుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి కార్మిక సంఘాల ఎన్నికలు కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించిందని మంత్రి పొన్నం చెప్పారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉంది. తప్పకుండా ఈ రోజు ముఖ్యంగా కార్మిక వర్గాలకు పేదలకు అవసరమయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు, ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నేను ఎవరిని విమర్శిస్తలేను, కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని విధంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500, మళ్ళీ ఇప్పుడు మరొక ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ రాబోతా ఉంది అనే మాటని సందర్భంగా మనవేస్తూ నేను హుస్నాబాద్ బస్సు డిపోకు సంబంధించిన బస్ స్టాండ్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కోరుతా ఉన్నా. మీ ఆలోచన ప్రకారంగా మన చర్చలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా తప్పకుండా భవిష్యత్తులో మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేదానికి మధ్య వారధిగా రవాణా శాఖ మంత్రిగా అటు ప్రభుత్వానికి మీతో కలిసి అన్ని సమస్యల్ని అధిగమిద్దామనేటువంటి మాట మనకు మరొకసారి అందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే దినోత్సవ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ అందరిపైన భగవంతుడు ఆయురారోగ్యంతో మంచి చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను.